ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పదవీ విరమణ పొందిన పెన్షనర్లకు సంబంధించిన పెండింగ్ బిల్లుల చెల్లింపుల విషయంలో ఒక కీలకమైన మరియు అనుకూలమైన అప్డేట్ అయితే వెలువడింది. చాలా కాలంగా నిలిచిపోయిన వివిధ రకాల బిల్లుల ప్రక్రియలో ఇప్పుడు వేగం పెరిగినట్లు స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా జెడ్పీపీఎఫ్ పార్ట్ ఫైనల్ బిల్లులకు సంబంధించి గత డిసెంబర్ వరకు సబ్మిట్ చేసిన దరఖాస్తులు మరియు బిల్లులు అన్నీ కూడా ప్రస్తుతం ఆర్బీఐకి సంబంధించిన ఈక్యుబేర్ ప్లాట్ఫామ్కు చేరుకున్నాయి. ఈ ఈక్యుబేర్ వ్యవస్థ ద్వారానే నిధులు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి బదిలీ చేయబడతాయి కాబట్టి ఈ రోజు సాయంత్రం లోపు లేదా రేపటికల్లా చాలామంది ఉద్యోగుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈ ప్రక్రియలో భాగంగా ఇప్పటికే అనేక బిల్లులకు బ్యాచ్ నెంబర్లు కూడా కేటాయించబడ్డాయి. ఇది నగదు విడుదలకు చివరి దశగా మనం భావించవచ్చు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ శాఖలకు చెందిన ఉద్యోగులు, ఉపాధ్యాయులు మాత్రమే కాకుండా పెన్షనర్లకు సంబంధించిన ఫైనల్ సెటిల్మెంట్లు బిల్లులు కూడా ఈ జాబితాలో ఉండటం విశేషం. ప్రభుత్వ రంగంలో పనిచేసి రిటైర్డ్ అయిన వారికి రావాల్సిన చివరి పారితోషికాలు మరియు ఇతర బకాయిలు ఈరోజు ఆర్బీఐ ఈక్యుబర్లో రావడం అనేది వారికి ఎంతో ఊరటనిచ్చే విషయం. దీనివల్ల వారి ఆర్థిక అవసరాలు తీరడమే కాకుండా పెండింగ్లో ఉన్న పనులకు మార్గం సుగమం అవుతుంది. ఇది ఒక శుభ పరిణామంగా భావించవచ్చు. ఎందుకంటే కొన్ని నెలలుగా ఈ నిధుల విడుదల కోసం ఉద్యోగ సంఘాలు మరియు పెన్షనర్లు తీవ్రంగా ఎదురుచూస్తున్నారు. మరొక ముఖ్యమైన తీపి కబురు ఏంటంటే ఏపీజీఎల్ఐకి సంబంధించిన లోన్లు మరియు ఫైనల్ సెటిల్మెంట్లు బిల్లులు కూడా ఈ రోజు క్లియర్ అయ్యే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఇన్సూరెన్స్ విభాగం నుండి ఉద్యోగులు తమ అత్యవసర అవసరాల కోసం పెట్టుకున్న లోన్ అప్లికేషన్లు మరియు పదవి విరమణ తర్వాత వచ్చే ఇన్సూరెన్స్ మెచ్యూరిటీ సొమ్ము కూడా ఈరోజు క్రెడిట్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో పాటు అరియర్ బిల్లులకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అంటే గతంలో పెండింగ్లో ఉన్న బకాయిల చెల్లింపులకు ఆర్థిక శాఖ అనుమతులు మంజూరు చేసింది. ఇక జడ్పీపీఎఫ్ లోన్లు మరియు ఏపీజీఎల్ఐ లోన్లు తీసుకోవాలనుకునే వారికి లేదా ఇప్పటికే అప్లై చేసి వేచి ఉన్న వారికి ఇది నిజంగా శుభవార్త అని చెప్పవచ్చు. ఇక ఇప్పటి వరకు పెండింగ్ లో ఉన్న ఇతర బిల్లుల జాబితాను ఒకసారి పరిశీలిస్తే అందులో సరెండర్ లీవ్ బిల్లులు, డిఏ అరియర్లు, డిఆర్ అరియర్లు మరియు మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులు ఉన్నాయి. వీటిలో కొన్నిటికి మార్గం సుగమం కాగా సరెండర్ లీవ్ వంటి బిల్లులు ఇంకా పెండింగ్ లో ఉన్నట్లు తెలుస్తుంది. దీనిపై ప్రభుత్వం నుండి స్పష్టమైన క్లారిటీ రావాల్సి ఉంది. అయినప్పటికీ మెడికల్ బిల్లులకు సంబంధించి కొన్ని నిధులు విడుదలయ్యే అవకాశం ఉండటం వల్ల అనారోగ్య సమస్యలతో బాధపడుతూ బిల్లుల కోసం దరఖాస్తు చేసుకున్న ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు కొంత ఉపశమనం లభించనుంది. ఇక జెడ్పీపీఎఫ్కి సంబంధించిన మీ ప్రావిడెంట్ ఫండ్ ఖాతాలో ఎంత బ్యాలెన్స్ ఉంది, మీ లోన్ స్టేటస్ ఏంటి అనే విషయాలను తెలుసుకోవడానికి ప్రత్యేక వెబ్సైట్ లింకులు అందుబాటులో ఉన్నాయి. ఈ లింకుల ద్వారా ఉద్యోగులు తమ వ్యక్తిగత లాగిన్ వివరాలతో పూర్తి సమాచారాన్ని ఆన్లైన్లో చూసుకోవచ్చు. పెన్షనర్లకు సంబంధించి జెడ్పీపీఎఫ్ క్లోజర్ అమౌంట్ కూడా కదలిక రావడంతో రిటైర్డ్ ఉద్యోగులు తమ ఖాతాలను ఒకసారి చెక్ చేసుకోవాలని సూచించడమైనది.